నమస్తే అండి, నేను కొమరల్ శ్రీనివాస్ కమలా ఆర్ట్స్. ఓకే, ఇప్పుడు మనం కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక గంట దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఈ గంట క్లోజ్ చేశారు. సో దాత చాలా కష్టపడి ఇచ్చినటువంటి ఈ గంటని క్లోజ్ చేయడం వెనుక తప్పు ఎవరిది, కారణాలు ఏమిటి? సో ఈరోజు మన టాపిక్ అదే. ఓకే, అసలు ఫస్ట్ ఈ గంటకున్న ప్రత్యేకత ఏంటి అనేది మనం కొంచెం మాట్లాడుకోవాలి. అసలు ఈ ధర్మగంటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత స్థల పురాణంలో ఏముంది ఇప్పుడు మనం తెలుసుకుంటే కానీ మనం ఏం చేయాలనేది తెలియదు. సో మల్లన్న స్వామి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న క్రమంలో అనేకమైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏ విధంగా అయితే కొమరవెల్లి చుట్టూ అష్టభైరవులు సెక్యూరిటీగా ఉన్నారో అట్లాగే మల్లన్న స్వామి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఉన్న సమయంలో ఎవరికైనా అర్ధరాత్రి అపరాత్రి ప్రాణాలు పోయే పరిస్థితి, ఎవ్వడికి సహాయం చేయని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క విన్నపాల్ని డైరెక్ట్గా మల్లన్న స్వామికి చెప్పడం కోసము ఆ రోజుల్లో ఆయనకి హయగ్రీవుడు ఇచ్చినటువంటి ధర్మగంటని ఆ రోజుల్లో దానికి ప్రతిరూపంగానే ఆయన ఒక ధర్మగంటని మహాతామ్రముతో, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ధర్మగంట ఏదైతే ఉందో ఇది కూడా మహాతామ్రంతో చేయించడం అనేది జరిగింది. సో ఆ మహాతామ్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మహాతామ్రం యొక్క తరంగ ధ్వనులను కానీ వాటి యొక్క వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ వేవ్స్, వైబ్రేషన్ వేవ్స్, ఇవి ఆల్రెడీ కాస్మిక్ రేస్ ఎనర్జీతో ఇంటర్లింక్ ఉన్నటువంటి వేవ్స్, ఇవి ఆర్డినరీ వేవ్స్ కావు. కాబట్టి ఈ వేవ్స్ ఎవరి చెవిలో అయితే పడతాయో వాళ్ళ మనిషి లోపల, సకల జీవరాశి లోపల ఉన్నటువంటి మొత్తం నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి మస్తిష్కానికి వెళ్ళి వాళ్ళ యొక్క బుద్ధి అనేది అద్భుతంగా వేగంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో మల్లన్న స్వామి సుషుప్త నిద్రలో ఉన్నప్పటికీ కూడా ధర్మఘాతం కలిగినటువంటి ఏ భక్తులైనా ఆ మహాతామ్రంతో చేసిన ధర్మగంటను వాయించిన వెంటనే భక్తుల కోసం భగవంతుడు ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వస్తాడో అలాగే మల్లన్న స్వామి ఆయన చక్రవర్తి అయినా కూడా 7 కోట్ల సైన్యానికి అధిపతి అయినటువంటి మల్లన్న స్వామి అలా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించేవాడు, ఆన్ ది స్పాట్లో వాళ్ళ ప్రాబ్లం తీర్చేవాడు. సో ఘోరమీసాల కోటిమాయల కొమరవెల్లి మల్లన్న దగ్గర రాజతంత్రం నేర్చుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా అవసరం. అది ధర్మం. అందుకే సత్యమేవ జయతే. ధర్మము, సత్యము, పవిత్రత ఎక్కడుంటే అక్కడే మల్లన్న ఉంటాడు. ఇది మీకు 100 సార్లు చెప్తున్నా. సో దయచేసి భక్తులు మాకందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ఇందులో ఎవరి తప్పు లేదు, ఎవరి దోషం లేదు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందే భక్తులే. ఇంత మహత్యమైనటువంటి ధర్మగంట యొక్క శబ్దము వినే అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. నిజంగా మీ ప్రాణాలు మీకు వచ్చినప్పుడు వినాలి. సో అందరికీ అర్థమైందని అనుకుంటాను. పరిష్కారం ఏంటి అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఏం లేదు, సింపుల్ మ్యాటర్ ఏంటంటే, సో ఏ విధంగా అయితే అప్పుడు ఆనాడు మల్లన్న ప్రాణాల మీదకి వచ్చినప్పుడు భక్తులు ఆ తాడుతో గంట కొట్టినప్పుడు మాత్రమే భక్తుల కొరకు మల్లన్న దిగి వచ్చేవాడు, ఆయన రాజ్యం నుంచి కొందుకు తెచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం కొంచెం సెన్స్ వాడి సైంటిఫిక్ ఆలోచించి లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా నిజంగా మీ లైఫ్లో, మీ ఫ్యామిలీలో భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఈ గంటను ఖచ్చితంగా వాడాలి. అంతేగాని నామక వస్తే సోప్ కోసం 10 సార్లు దాన్ని కొట్టకూడదు. దాన్ని మహాతామ్రం అంటారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు. ఆల్రెడీ ఆ దాతగారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అంతేకాకుండా టెంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక పర్సన్ని పెట్టడము, లేకపోతే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదని ఒక బోర్డును ఒకటి ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో దయచేసి భక్తులారా మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. సో ఈ మహాతామ్రం ధర్మగంటని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని కొమరవెల్లి అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కొమరవెల్లి టెంపుల్లో మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ విషయం అర్థమైంది అనుకుంటాను. సో మరొకసారి మీ అందరికీ జై మల్లన్న. నేను కొమరవెల్లి శ్రీనివాస్, శ్రీ కమలా ఆర్ట్స్.